వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రిషన్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఈ వీడియో కల్వర్ టెంపుల్ దగ్గర మళ్ళీ మనం ఎక్స్క్రిషన్ బుక్లెట్ పంచబోతున్నాము. సో మళ్ళీ మనం ఈ యథావిధిగా పుస్తకాలు పంచడానికి వచ్చాము. ప్రసక్తి రెడీనా? సో ఫస్ట్ ఆటోలో ఎత్తున్న వాళ్ళకి ఇచ్చేసి కల్వర్ టెంపుల్ వాలంటీర్స్ జాబ్ చేస్తున్నారా? మామూలు వర్కర్స్ బయట అంటే మామూలు వర్క్ జాబ్ చేస్తుంటారు కల్వర్ టెంపుల్లో చేయాలి. జస్ట్ సేవ చేస్తారా? ఓకే, మీరు చదవండి. మీకు బైబుల్ అంటే మీరు క్రిస్టియన్స్ ఎప్పుడు మారారు? నేను 10 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాల నుండి క్రిస్టియన్ మారు. అంతకుముందు హిందువులేనా? సరే చదవండి. అందులో బైబుల్లో ఏముంది, బైబుల్లో పాస్టర్లు చెప్పనివి అంటే అన్ని దాంట్లో ఉన్నాయి. చదవండి, ఓకేనా? ఆల్ ది బెస్ట్, మంచిగా. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వాలంటీర్లు కూడా ఈ పుస్తకంలో ఏముందని తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాగే నేను కూడా వాళ్ళకు కొన్ని పుస్తకాలు ఇచ్చాను. ఇప్పుడు చూసుకుంటే ఈ పాప నాకు మరిన్ని పుస్తకాలు కావాలని చెప్పి నేను అడిగింది. నేను ఏమాత్రం ఆలోచన చేస్తాను, నా దగ్గర పుస్తకాలు మొత్తం ఇచ్చాను. ఏం పర్లేదు చదువుకోండి మేడం. మీరు ఎప్పటి నుంచి తెచ్చుకెళ్ళారు? ఇవాళ ఫస్ట్ టైం చర్చికి ఓకే, అందరూ మా చదువుకోండి. వెరీ గుడ్. ఇంకా కావాలా ఇవి? ఓకే, మొత్తం పంచేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇలా కల్వర్ టెంపుల్ దగ్గర మేము పుస్తకాలు పంచుతూనే ఉన్నాం. కొంతమంది ఇంట్రెస్టింగ్గా తీసుకుంటున్నారు, ఇంకొంతమంది అక్కడ తీసి పక్కన పడేస్తున్నారు. అయినా మేము ఏమాత్రం పడుచుకోకుండా మేము పుస్తకాలు పంచుతూనే ఉన్నాం. అక్కడికి వెళ్తున్న కొంతమంది హిందువులకి మేము ప్రత్యేకంగా క్లాస్ కూడా ఇచ్చాము. అసలు మీరు బైబిల్ ఏముందని చెప్పి మీరు చర్చికి వెళ్తున్నారు అని.
బైబిల్లో ఉన్న వాక్యాలు మేడం, బైబిల్లో ఉంటాయి కదా చదవండి. మేడం అంటే మీకు బైబిల్లో చెప్పనివి ఏంటి, దాచిపెట్టిన విషయాలన్నీ మీకు ఇందులో ఉంటాయి. ఒకసారి ఇది మీరు బైబిల్ రెండు పక్క పక్కన పెట్టుకొని చదవండి. థ్యాంక్ యూ. బైబిల్ గురించి అండి. బైబిల్లో ఏమేమి విషయాలు ఉంటాయండి? ఎక్స్క్యూజ్ మేడం, మీరు హిందూ సార్? మొత్తానికి ఏదైతే జరగకూడదని అనుకున్నామో అదే జరిగిపోయింది. ఇప్పుడు వస్తున్నటువంటి పర్సన్ నన్ను యూట్యూబ్లో ఎక్స్కర్షన్ ప్రయాణిగా నన్ను గుర్తుపట్టాడు. మీ అందరికీ తెలుసు, నన్ను గుర్తుపడితే ఆ తర్వాత ఏం జరగబోతుంది అని. మా దగ్గర కెమెరా లాక్కునే ప్రయత్నం చేశాడు. చిలికి గాలివాన తుఫానుగా మారినట్టు ఇది గొడవ పెద్దగా అయ్యే క్రమంలో మేము అక్కడ ఉండడం కరెక్ట్ కాదని మేము అక్కడి నుంచి బయలుదేరాము. అయినా మేము పంచాలంగా ఉండే బుక్లెట్స్ మేము పనిచేసాము. చాలా పెద్ద రిస్క్ లానే ఉంది. సో రసెక్న మనం ఇక్కడ ఉండడం మంచిదిగా అందరికీ చెల్లిపోవాలి. సో అసలు వాస్తవానికి ఏం జరిగిందంటే, మేము ఇలా తీస్తూ ఉంటే ఒక అతను వచ్చి మేము పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తామని చెప్పేసి మా దగ్గర కెమెరా లాకుండా ప్రయత్నం చేశాడు. మా కెమెరామెన్ అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోమని చెప్పాడు. సో ఇది ఏంటంటే వాడు ఏ విధంగా వెళ్తున్నాడు అంటే, మా ఆడవాళ్ళని మీరు వీడియోలు తీస్తున్నారు, మా ఆడవాళ్ళు మీరు ఎందుకు పర్మిషన్ లేకుండా వీడియో తీస్తున్నారు అని చెప్పేసి ఈ రూట్లో వెళ్తున్నాడు. మేము దగ్గర గొడవల కాకైతే పెంచాము. అందులో అయితే కొంతమంది తీసుకున్నారు. అంటే అతను కెమెరా లేకుండా ప్రయత్నం చేశాడు, పెద్ద గొడవ చేశారు. సో అంటే ఈ గొడవ నీకు ఎట్లా అనిపించింది? భయం అనిపించిందా? భయం ఏం లేదు, కాకపోతే గొడవలు అవుతున్నాయి, మనం కొంచెం చూసుకోవాలి. అంటే ఎవడో కూడా అట్లా ఉంటాడు అంతే. అంటే మనము బలవంతంగా చేతులు పెట్టట్లేదు కదా. అంటే వాళ్ళు ఆల్రెడీ నేను ఎక్స్ప్రెస్ చేయడం ప్రవీణ్ అని గుర్తుపట్టాలి, అందుకే కాదు వాడు కంపల్సరీగా నా వీడియో చూస్తున్నాడు. అదృష్టం బాగుంటే వచ్చేసాము. అంటే మేము అక్కడి నుంచి అతను చెప్పాడు మంచి వచ్చేసాము. ఒక రకంగా మాది కూడా ఒక టైప్ ఆఫ్ మిస్టేక్ లేదు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని పర్మిషన్ లేకుండా ఫోటో వీడియో చేయకూడదు అని. సరే నెక్స్ట్ టైం మళ్ళీ పంచుతాం.
నాకేం చెప్పండి ఇది కొద్దిగా టెన్షన్ లాగా అనిపించింది. నెక్స్ట్ టైం ఒక మంచి టీంలో వెళ్ళి పంచుతాం. ఓకే, థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇంకా ఇటువంటి పాంప్లెట్స్ మేము ఎన్నో పంచాలి అంటే నాకు ఏంటంటే సపోర్ట్ కావాలి. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న మీరు సపోర్ట్ చేయండి. మేము పంచుతాము. మేము ఎంత రిస్క్ అయినా పంచాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతో బరితెకించి ఎంతమంది మన హిందువుల్ని మార్చి వెళ్ళారు కాబట్టి వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే మన బుక్లెట్స్ ఎంతో ఉపయోగపడతాయి. మనం ఖచ్చితంగా పంచుతాం. ఓకే, సరే సరేనా, థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ చూస్తున్న నా వీడియోలు చూస్తున్న నా సబ్స్క్రైబర్ ఒక అతను నన్ను అమీర్పేటలో మీట్ అయ్యారు. నన్ను కలిసిన ఆనందం అతని మాటలతో వివరించలేకపోతున్నారు. చాలా సంతోషపడ్డారు. నా సబ్స్క్రైబర్తో కలిసి ఒక కాఫీ తాగి ఒక సెల్ఫీ దిగి నా దగ్గర ఉన్నటువంటి కొన్ని బుక్లెట్స్ కూడా ఇచ్చాను. ఇందులో మీకు ఒక విషయం కూడా చెప్పాలి. మన ఎక్స్కర్షన్ బుక్లెట్లో కల్వా టెంపుల్కి వెళ్తున్న వాళ్ళలో కొంతమంది నాకు ఫోన్ చేసి మరీ అడిగి కూడా తెప్పించుకున్నారు. ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటే, మనం ఎప్పుడైతే కల్వా టెంపుల్ దగ్గర ఈ ఎక్స్కర్షన్స్ బుక్లెట్లు పంచామో అప్పుడు పుస్తకాలకు మరింత డిమాండ్ పెరిగిపోయింది. మళ్ళీ మన క్రీస్తు జాన్ బాబు గారు కూడా ఒక వీడియో పెట్టాడు. ఈ వీడియో పెట్టిన తర్వాత కూడా ఈ పుస్తకాలకు విపరీతమైనటువంటి డిమాండ్ అనేది పెరిగిపోయింది. కాబట్టి వీళ్ళకు చాలా వరకు మంచి పని చేశారని నాకు అనిపించింది. ఇప్పుడు ఈ వీడియో ముగించే ముందు హిందువులందరికీ ఒక మాట చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా మీరు వినండి, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా సెక్యులర్ అన్న వాళ్ళందరికీ నేను చెప్తున్నాను. ఇప్పుడు కల్వరి టెంపుల్లో వస్తున్నటువంటి కానుకలు, దశంభాగాలు, సంఘ కానుకలు మొత్తం లక్షల కోట్ల రూపాయలు ఎవరి జోబులోకి వెళ్తుంది? కల్వా సతీష్ జోబులోకి వెళ్తుంది. అవునా కదా? ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలో ఉన్న చర్చిలు అన్నీ కూడా 100 రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు వచ్చే ఈ ఆదాయము, కానుకలు కావచ్చు, భక్తులు ఇచ్చేటువంటి దశంభాగాలు కావచ్చు, ఈ డబ్బులు మొత్తం ఎవరి జోబులోకి వెళ్తుంది? పాస్టర్ జోబులోకి వెళ్తుంది. అది ఎంత చిన్న చర్చ అయినా పర్లేదు, ఎంత పెద్ద చర్చ అయినా పర్లేదు, కోట్ల రూపాయలు ఆదాయం వచ్చి ఎంత పెద్ద చర్చ అయినా పర్లేదు. అవునా కదా? కోట్ల రూపాయలు వచ్చిన ఆదాయము ఎంత పెద్ద చర్చ అయినా కానీ వచ్చే డబ్బులు మొత్తం పాస్టర్ జాబ్లోకి వెళ్తుంది. ఓకేనా? పోనీ వాళ్ళు ఏమైనా గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నారా, లేకపోతే ఏదైనా గవర్నమెంట్కి ఏదైనా సహకారంగా చేస్తున్నారా? కోట్ల రూపాయలు సంపాదించుకొని జల్సా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళకు వచ్చిన డబ్బులు కూడా గ్రామాలలో, పల్లెలలో ఎంతోమంది అమాయక హిందువులను మత మార్పిడి చేయడానికి వాళ్ళు ఆ డబ్బులను యూజ్ చేస్తున్నారు. అవునా కదా? మనం మళ్ళీ మన భారతదేశాన్ని ఈ యొక్క బ్రిటిష్ పరిపాలనకి తీసుకెళ్లే విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్తున్నాను. మరి మన హిందువులలో అత్యధిక ఆదాయం వచ్చే గుళ్ళు మొత్తము ఎందుకు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్తుంది? అవునా కదా? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చే ఆదాయం మొత్తము కానీ, ఇంకా ఇటువంటి ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్లో వచ్చే కానుకలు, హుండీలేసే డబ్బులు మొత్తము ఎందుకు దేవాలయ శాఖ అధికారి గవర్నమెంట్ వాళ్ళ జోబులోకి ఎందుకు వెళ్తుంది? ఇప్పుడు గుడిలో వచ్చే డబ్బులు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు మరి చర్చిలో వచ్చే డబ్బులు కూడా ఎందుకు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవట్లేదు? నా ప్రశ్న ఇది. ఓకే, బాగా ఆలోచించండి. అంటే ఇక్కడ గవర్నమెంట్ డబ్బులు మిస్యూజ్ చేస్తుంది. మన గుడిలో వచ్చే ఆదాయం మొత్తం తీసుకొని పాస్టర్లకు శాలరీలు ఇస్తున్నారా లేదా? కాబట్టి నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే, అసలు మీరు గుడిలో డబ్బులు ఇవ్వడం మానేసేయండి. హుండీలలో అసలు ఎవరు కూడా ఒక్క రూపాయి డబ్బులు వేయొద్దు. ఓకేనా? ఆ డబ్బులు మొత్తం మీరు దేవుడికి వేసే డబ్బులు మొత్తము మాలాంటి వాళ్ళకి ఇవ్వండి. మేము పుస్తకాలు ప్రింటింగ్ చేస్తాము, గ్రామాలలో మీటింగ్స్ పెట్టి ఎంతోమంది అవేర్నెస్ చేసుకొని వస్తాము. వీళ్ళు సమాజాన్ని ఎంత భ్రష్టు పట్టించారో మేము మా సాధ్యమైనంత వరకు అదంతా క్లీన్ చేసుకుంటూ వస్తాము. మళ్ళీ మేము భారతదేశంగా ఉంచుతాము, హిందూ దేశంగా ఉంచుతాము. గ్రామాలలో, విలేజ్లలో చైతన్యం తీసుకుని వచ్చి ఎక్కడ మత మార్పులు కనిపిస్తే, ఎక్కడ బైబిల్ కనిపిస్తే వాళ్ళను ఆ గ్రామం నుంచి తరిమి కొట్టే విధంగా వాళ్ళలో చైతన్య, ధైర్యం మేము తీసుకొని వస్తాము. మాకు
డబ్బులు కాస్త వెనకగా ఉండడం వల్ల మేము సరిగా పోరాటం చేయలేకపోతున్నాము. సో ఇది మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు నాకు ఫోన్పే గూగుల్ పే వేయండి. మీరు ఎవరు వేస్తారు అంటే తిరుపతి ఉండేలో డబ్బులు వేద్దాం అనుకున్న ఆ డబ్బులు మాత్రమే వేయండి. మళ్ళీ మీ పర్సనల్ ఏం వేయొద్దు. ఒకసారి వేసిన వాళ్ళు మళ్ళీ ఏం వేయొద్దు. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.